ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మహబూబాద్ కాంగ్రెస్ లో డీసీసీ అధ్యక్షుల ప్రకటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పదవిని ఆశించిన అనేక మందికి నిరాశ ఎదురైంది. ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరిగిందంటూ పలువురు మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఒక కుటుంబంలో ఒక పదవి అనే నిబంధనను పక్కన పెట్టి మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సతీమణి ఉమా మురళీ నాయక్ కు డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలు డీసీసీ సభ్యులు బెల్లం శ్రీకాంత్ రెడ్డికి పదవి ఇస్తే పార్టీ అభివృద్ధి చెందుతుందని అబ్జర్వర్లకు చెప్పినప్పటికీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి గురైన బెల్లం శ్రీకాంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కందుబాటులో కాంగ్రెస్ కార్యక్రమాలను విజయం చేస్తున్న నాయకులకు అవకాశం ఇవ్వాలనేది మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశం, రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశంలో బట్టి ఆ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ యొక్క డీసీసీల నియామకం ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ప్రక్రియను పారదర్శకంగా విద్యార్థిగా ఈ యొక్క సంస్థగత ఎన్నికలు నిర్మాణం చేయాలి. కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రం అబ్జర్వర్సే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులను ఎంపిక చేయడం జరిగింది, అభ్యర్థులుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మన జనగాం జిల్లాకు మహబూబాబాద్ జిల్లాకు పట్నాయక్ గారు సాధించిన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గుర్తు కూడా వారి. కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుల ఆదేశం మేరకు రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి ఆదేశం మేరకు షాప్నార్ ఎమ్మెల్యే గారు నన్ను, అదేవిధంగా ఆదేశ్ గారిని, ఇంద్రప్ప గారిని, శ్రీకాంత్ అందరూ కూడా ఇక్కడికి ఈ మహబూబాబాద్ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన, మురుగన్న గారి అధ్యక్షతన నిష్పక్షపాతంగా అందరికీ ప్రెస్ గారికి సమాచారం పంపవలసిన బాధ్యత పార్టీ యొక్క నియమం. डेमोक्रेसी जो काम किए हैं ये तो अपना प्रेसिडेंट चुनने का अधिकार उन लोगों को होगा। हम सारे लोगों की बात करेंगे, इतने सारे लोग आ जाते हैं कि आ जाते हैं, हम इतनी बात नहीं कर पाते, लेकिन कोशिश करेंगे सबके साथ मिलने के लिए, सबके साथ बात करने के लिए। जो सिस्टम है, जो आदमी 5 साल कांग्रेस में काम नहीं किया होगा वो दूसरे प्रेसिडेंट बन नहीं सकता। और इसका बिना देश में कंपैरेटिवली पोजिशन होना चाहिए, सोशल जस्टिस को ध्यान में रखा जाएगा, सारे कास्ट कम्युनिकेशन को देखते रखा जाएगा और प्रोग्रेस से विचार उठाना है जिसका है कॉन्फिडेंस है, ऐसे लोगों को हमको चुनना है। अब महोत्सव ये जो है महोत्सव जिला जिले में 2 कंस्टिट्यूंसी और 3 कंस्टिट्यूंसी है और ये सारे कंस्टिट्यूंसी जाएंगे, जाके लोग मिलेंगे, मिलकर अपना बात रखेंगे होगा और जो होगा हमसे